ఇది హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెన్స్ సీన్స్ అనమాట. బ్రిటిష్ కలెక్టర్ కోలిన్ జాక్సన్ దురాయ్ సీన్లోకి ఎంటర్ అయ్యింది. ఇతను చాలా అరగెంట్. జాక్సన్ కట్టబొమ్మనికి లెటర్స్ మీద లెటర్స్ రాసిందనమాట. నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే అని, లేకపోతే నీ కింగ్డమ్ని డిస్ట్రాయ్ చేస్తా అని లెటర్స్ రాసిండు. కానీ కట్టబొమ్మని సింపుల్గా రిప్లై ఇచ్చేసాడు. మా దగ్గర పంటలు పండలేదు, ఉన్న రెవెన్యూ మా ప్రజలకే సరిపోదు, నీకు ఇవ్వడానికి ఏం లేదు అని రిటర్న్ రిప్లై ఇచ్చేసింది అనమాట. అప్పుడు జాక్సన్కి ఈగో అట్ అయిపోయింది. నన్ను కలువు అని ఆర్డర్ వేసిండు. ఎవరికి? కట్టబొమ్మనికి. అప్పుడు కట్టబొమ్మన్ అతన్ని కలవడానికి కోర్టల్లంకి వెళ్ళిండు అనమాట. అంటే అదొక ప్లేస్, అక్కడికి వెళ్ళిండు. ఎవరిని? జాక్సన్ని కలవడానికి. అక్కడ జాక్సన్ అనేటైనా లేడు, ఆయన అప్పటికే మధుర వెళ్ళిపోయిందంట. ఇక ట్విస్ట్ ఏంటంటే, కావాలనే ఈ జాక్సన్ అనే పర్సన్ కట్టబొమ్మని 23 రోజుల పాటు తిప్పించుకున్నాడు. ఫైనల్లీ రామంతపురం అనే ప్లేస్లో మీటింగ్ ఫిక్స్ అయిందనమాట. ఎవరెవరికి? ఈ కట్టబొమ్మనికి అండ్ జాక్సన్కి. ఇది హిస్టరీలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెన్స్ సీన్స్ అనమాట. ఎందుకు అంటే, కట్టబొమ్మన్ అండ్ తన మినిస్టర్ తనపతి పిలాయ్ జాక్సన్ని కలవడానికి ప్యాలెస్లోకి వెళ్ళారు. జాక్సన్ ఏం చేసిండో తెలుసా? కట్టబొమ్మని కూర్చోబెట్టలేదు, ఆల్మోస్ట్ 3 గంటల పాటు నించోబెట్టి ఇన్సల్ట్ చేసిండు అనమాట. ట్యాక్స్ ఎందుకు కట్టలేదు అని చాలా డిస్రెస్పెక్టబుల్గా మాట్లాడిండు.